నటసింహం బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీ విషయంలో ఆ మధ్య ప్రచారం ఏ రేంజ్లో జరిగిందో అందరికీ తెలిసిందే. ఆ ఊపు చూసి మోక్షజ్ఞ ఎంట్రీ లాంఛనమే అనుకున్నారంతా. విదేశాల్లో శిక్షణ పూర్తి చేసుకొని తిరిగి రావడం, ఇక్కడ బాలయ్య దర్శకుల ప్రయత్నాలు, సొంతంగా కుమారుడి కోసం తానే స్టోరీ రాశానన్న ప్రచారం, ఈ తరహా హడావిడి చూసి నందమూరి అభిమానులు ఖుషి అయ్యారు. మా బాలయ్య బాబు కొడుకొస్తున్నాడని సంబరాలు చేసుకున్నారు. వీడియో చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. 2025 ముగింపు లేదా కొత్త ఏడాది 2026లోనైనా లాంచింగ్ గ్యారంటీ అనుకున్నారు. కానీ ఇదంతా ప్రచారం తప్ప ఏమీ లేదని తాజాగా క్లారిటీ వచ్చేసింది. మోక్షజ్ఞ ఎంట్రీ విషయంలో జరిగేదంతా ఇదిగో పులి అదిగో తోక అన్న ప్రచారం తప్ప ఏమీ లేదు. బ్యాక్ ఎండ్లో పనులు జరుగుతున్నా నందమూరి ఫ్యామిలీ ఎందుకనో ఎంట్రీ విషయంలో చాలా విషయాలు ఆలోచన చేస్తున్నట్లు కనిపిస్తుంది. అతడిని నటుడిని చేయాలా, రాజకీయాల్లోకి తీసుకొని వచ్చి తాత వారసత్వాన్ని కొనసాగించాలా అన్న చర్చ కూడా కుటుంబంలో జరిగినట్లు తాజాగా వార్తలు వస్తున్నాయి. ఈ కారణంగానే మోక్షజ్ఞ సినిమా లాంచింగ్ విషయంలో డైలామాలో పడినట్లు ఓ వార్త వినిపిస్తుంది. అవన్నీ పక్కన పెడితే మోక్షజ్ఞకి ఇప్పటికే 31 ఏళ్లు నిండాయి. హీరోగా 21 ఏళ్లకే చాలామంది వారసులు ఎంట్రీ ఇచ్చారు. ఇంటర్మీడియట్ అయిన వెంటనే డిగ్రీ వయసు కాబట్టి అదే సరైన సమయంగా భావించి చాలామంది స్టార్లు స్టడీస్లో ఉండగానే లాంచ్ అయ్యారు. సక్సెస్ అవడంతో చాలామంది స్టార్లు డిగ్రీలు కూడా సంపాదించుకోలేకపోయారు. కానీ మోక్షజ్ఞ అలా కాదు. మంచి తెలివైనవాడు, బాగా చదువుకున్నవాడు. కానీ నటుడిగా తెరంగేట్రం చేయాల్సిన వయసులోనే చేయలేదు. నందమూరి అభిమానుల్లో ఇదో అసంతృప్తిగా మిగిలిపోయింది. మరి అభిమానుల కోరిక మేరకు వచ్చే ఏడాదైనా లాంచ్ చేస్తారా, లేక అతడి కెరియర్ని మరో రకంగా ప్లాన్ చేస్తున్నారా అన్నది చూడాలి. ప్రస్తుతం మోక్షజ్ఞ మాత్రం హైదరాబాద్లోనే ఉంటున్నాడు. అప్పుడప్పుడు డాడ్ సినిమా ఈవెంట్లలో కనిపిస్తుంటాడు. అఖండ 2 రిలీజ్ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో కనిపించే అవకాశం ఉంది. అదే సందర్భంగా ఏదైనా కొత్త కబురు వినిపించే అవకాశమూ లేకపోలేదు. గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబోలో రాబోతున్న అఖండ 2 కోసం బాలయ్య అభిమానులతో పాటు మూవీ లవర్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. గాడ్ ఆఫ్ మాసెస్ సౌండ్కు రీసౌండ్ గ్యారంటీ అనేలా ఇప్పటికే రిలీజ్ అయిన గ్లిమ్స్, టీజర్ వేరే లెవెల్లో ఉన్నాయి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా సాగుతున్నాయి. బాలయ్య గ్రేస్, జోష్కు తగ్గట్లుగానే బీజిఎం అందిస్తున్నారు లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ తమన్. మాస్ యాక్షన్ అంశాలకు డివోషనల్ టచ్తో మూవీ రూపొందుతుండగా అందుకు అనుగుణంగా వేదాలు, శ్లోకాలతో పాటు ఆధ్యాత్మిక భావన అందేలా మ్యూజిక్ రూపొందిస్తున్నారు. బాలయ్య అఖండ రుద్రతాండవాన్ని తమన్ బీజిఎం స్పెషల్గా మారుస్తుందని మూవీ టీం చెబుతుంది. తాజాగా మ్యూజిక్ అప్డేట్ షేర్ చేసుకున్నారు తమన్. సర్వేపల్లి సిస్టర్స్ అఖండ 2కు తమ దివ్య స్వరాలు అందించారు అంటూ రాసుకొని వచ్చారు. మూవీలో మ్యాక్సిమం పార్ట్ డివోషనల్ టచ్ ఉండగా ఆధ్యాత్మిక దైవత్వాన్ని బీజిఎంతో పాటు పాటల రూపంలో ఎక్కువ భాగం ఉండేలా తమన్ ప్లాన్ చేస్తున్నారు. ఫేమస్ క్లాసికల్ సింగర్ సర్వేపల్లి సిస్టర్స్తో వర్క్ చేస్తున్నట్లు రివీల్ చేయగా సాంస్కృతిక పురాణ సాహిత్యం ఇక వేరే లెవెల్లో ఉండబోతుందని అర్థమవుతుంది. రీసెంట్గానే సంస్కృత శ్లోకాలు చెప్పడంలో ఫేమస్ అయిన పండిట్ శ్రవణ్ మిశ్రా, పండిట్ అతుల్ మిశ్రా సోదరులను కూడా రంగంలోకి దింపారు తమన్. వీరు చెప్పిన శ్లోకాలు సోషల్ మీడియాలో గూస్ బంప్స్ తెప్పించాయి. తాజాగా క్లాసికల్ సింగర్స్ను సైతం భాగం చేయడంతో థియేటర్స్లో బీజిఎం దద్దరిల్లడం ఖాయమేనంటూ బాలయ్య ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మూవీ రిలీజ్ కోసం వెయిటింగ్ అంటూ పోస్టులు పెడుతున్నారు. ఒకటి అగౌరవ పాత్ర కాగా మరొకటి మురళీకృష్ణ పాత్ర. బ్లాస్టింగ్ రోర్ పేరుతో అగౌరవ పాత్ర కోసం అప్పట్లో రిలీజ్ చేసిన గ్లిమ్స్ గూస్ బంప్స్ తెప్పించగా లేటెస్ట్గా రిలీజ్ అయిన టీజర్ రీసౌండ్ అదిరిపోయింది. ఒకదాన్ని మించి మరొకటి అనేలా లుక్స్, బీజిఎం ఉన్నాయి. బాలయ్య మాస్ డైలాగ్స్కు ఆడియన్స్ ఫిదా అవుతున్నారు. సౌండ్ కంట్రోల్లో పెట్టుకో, దేనికి నవ్వుతానో దేనికి నరుకుతానో నాకు కూడా తెలియదు కొడకా, ఊహకు కూడా అందదు అంటూ విలన్కు బాలయ్య మాస్ వార్నింగ్ ఇచ్చారు. యాక్షన్ సీన్ మధ్యలో చెప్పే డైలాగ్ అని అర్థమవుతుంది. ఆయన లుక్ కూడా బాగుంది. మాస్ సన్నివేశానికి కావాల్సినట్టు సంగీత సంచలనం ఎస్ఎస్ తమన్ నేపథ్య సంగీతం అందించారు. తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో టీజర్ విడుదల చేశారు. 5 భాషల్లో సినిమా విడుదల కానుంది. బాలయ్య మొదటి పాన్ ఇండియా రిలీజ్ ఇది. మూవీలో బాలయ్య సరసన సంయుక్త మీనన్ హీరోయిన్గా చేస్తుండగా ఆది పినిశెట్టి విలన్ రోల్ చేస్తున్నారు. హర్షాలి మెహతా కీలక పాత్ర పోషించారు. బాలకృష్ణ కుమార్తె ఎం తేజస్విని సమర్పణలో 14 రీల్స్ ప్లస్ బ్యానర్లో రామ్ ఆచంట, గోపిచంద్ ఆచంట మూవీని నిర్మించారు. 2021లో వచ్చిన అఖండాకు సీక్వెల్గా మూవీ తెరకెక్కుతుండగా తెలుగుతో పాటు తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో రిలీజ్ కానుంది. బాలయ్య ఫస్ట్ పాన్ ఇండియా మూవీ ఇది. బాలయ్య బోయపాటి కాంబోలో వచ్చిన సింహ, లెజెండ్, అఖండ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాయి.
ఈ మూవీ కూడా బిగ్ సక్సెస్ కావడం ఖాయమంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.